హాయ్ అందరికీ. చాలా అంటే చాలా రోజులు అవుతుంది ఈ ఛానల్లో వీడియో పెట్టక. తెలుసు మీకు మన సాంగ్ ఉండే, ఆ సాంగ్ పర్పస్గా ఎన్ని రోజులు టైం పట్టింది. అండ్ ఇంకా ఇప్పుడైతే మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. అలాగే చార్మి కూడా పెట్టింది, చాలామంది చూసారు చార్మి వైబ్స్ అని. ఇంకెవరైనా చార్మి వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు మేము ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఈరోజు కూడా చెట్ల కిందికి వచ్చినాం. అంటే చెట్ల తీర్థాలు చాలామందికి తెలిసి ఉంటుంది, కొద్దిమందికి తెలిసి ఉంటుంది. విలేజ్ వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. మేము చెట్లలోకి వచ్చినాం అన్నట్టు. మా చిట్టి చనిపోయినాక తర్వాత ఇది సెకండ్ పండుగ మాకు. మొన్న పోచమ్మల మొక్కినాం, తర్వాత ఇది. ఎందుకంటే తప్పది, దేవుళ్ళని మొక్కాలి, అలాగే ఫెస్టివల్స్ కూడా చేసుకోవాలి. పాత రోజు లెక్క ఉంటేనే మా అందరి బాధలు అయిపోతాయి. లేకపోతే ఒక్కళ్ళని చూసి ఒక్కళ్ళు అలాగే బాధపడుకుంటా డిప్రెషన్లో వండుకుంటా చిట్టిని యాడ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఉంటే మా ఆరోగ్యాలు కూడా పాడవుతాయి అన్నట్టు. మేము మంచిగా ఉండాలి, అలాగే మా పిన్నిని, మా బాబాయ్ని, మా అన్నమ్మలని అందరినీ మేము బాధల కంచెలో ఒకటి బయటపడగొట్టాలా. అందుకే ఇలా ఫెస్టివల్స్ జరుపుకుంటున్నాం. అందరు వచ్చారు, కానీ మా పిన్ని వాళ్ళని ఎంత పిలిచినా కానీ వాళ్ళని రమ్మంటే వస్తలేరు. ఎందుకంటే మా చెల్లె ఇక్కడ కూడా డ్యాన్స్ చేసింది, ఇక్కడ అందరితో కలిసి మెలిసి మంచిగా ఉన్నది. ఇక్కడ కూడా మంచిగా అంటే ఇదే ప్లేస్లో అన్నట్టు. ఆ రోజు మేము ఇక్కడ కూకున్నాం, చెల్లె ఇక్కడ కూకుంది. ఇదే ప్లేస్లో వాళ్ళు కూకున్నారు, ఇదే ప్లేస్లో మంచిగా అందరు కలిసిమెలిసి నవ్వుతూ పాడుతూ మంచిగా తిన్నారు అన్నట్టు. బట్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయని చెప్పి మా పిన్ని రాలేదన్నట్టు. అమ్మా, పిన్ని ఎందుకు రాలేదు? పిన్ని రాదు కాదు, బతిమలాడు తోలుకత్తే అయిపోయి. ఎందుకంటే ఇప్పుడు ఊక ఇంటికన్నా ఉంటే ఊక అదే ఆలోచనల మీద ఉండదా మరి? మేమే వచ్చేది కాదురా, పిన్ని కాదు, మేమే వచ్చేది కాదు. పిల్లల గురించి వచ్చినాం. అయ్యో అందరు పోతుంటే పిల్లలు కొడుకులేడ బాధపడతారు అని మానవ అని వచ్చినాం. కానీ ఇక్కడ తిన్నట్టు అనిపించలేదు, తాగినట్టు అనిపించలేదు. ఇట్లా చెట్టు కింద కూర్చుందానికి వచ్చినాం మేము. తిన్న సంబరం ఉండదు, తాగిన సంబరం ఉండదు మాకు. ఎట్లా అంటే నిరుడు ఈ సంవత్సరం వాళ్ళు అదే సంవత్సరం పెళ్ళి అయింది కదా. నిరుడు పెళ్ళి అయిన దానికి అందరం కూర్చుని పెట్టుకొని వాళ్ళింటికడ తినబెట్టుడు, వీళ్ళింటికడ తినబెట్టుడు, అల్లుని బిడ్డని ఎంతో సంబరంతో సంతోషంగా తినబెట్టుకున్నాం. అదే అడ్డ మీరు అది అడ్డ ఇవ్వకుండా పానం వెళ్ళిపోతున్నాం. ఎంత అల్లరి ఉంటుంది సేపు. పిన్న వచ్చిన అట్నే బాధపడుతుండే కదా, అదే అటే సైడ్ అవుతుండే. మేము పొద్దుగా బతిలాడినాం. చెల్లె ఊక ఏడ్చుకుంటుంటే ఇంట్లో లేని టెన్షన్ లేని అల్లరికి నీ పనే పోతుంది, నువ్వు రాయే చెల్లె, ఇక్కడికి రాయ మాతో రాయే అని అంటే, నేను ఏ ముఖం పెట్టుకొని రావాలక్క, నాకు ఏ పండుగలద్దు, ఏ పబ్బాలద్దు. అక్కడికి వస్తే నిరుడు నేను వచ్చింది, నా బిడ్డతో నచ్చింది నాకు ఆదిలో పడుతుంది, నా అల్లుతో నచ్చింది నాకు ఆదిలో పడుతుంది. ఆడు సుఖపడపోయి నా బిడ్డను సుఖపెట్టపోయే, ఎటు కాకుండా చేసిపోయే. ఆయన బతుకులు ఆయన్నే మను పోసుకొని పోయిండు. కోపం తాకుంటే 10 మందిలో మాట్లాడుకొని ఉంటే ఇసిపెట్టిపోని ఉండే. కానీ ఆడు ఎటు కాకుండా అయిపోయిండు, నా బిడ్డను ఎటు కాకుండా చేసిండు. వాళ్ళ రూపాయలు నేను రూపాయలైనా మా బతుకు ఎటు కాకుండా అయిపోయింది అక్క. నాకు ఏ పండుగ ఏ పబ్బలతా ఉంది. అట్లా అంటే మరి మీరు రాకపోయారు కానీ రాదక్క నేను పోయేమన్నా. మరి మా ఇంటికాడ తిందురా, ఇంటికి వచ్చినాక మాతో కూసుందిరా. ఇక్కడికి వాళ్ళు వండుకొని తినకుండా సరే కానీ రండి అన్న వండుకుని సాని వండుకుంటే వాళ్ళందరూ తినండి. చెల్లె మాతోనని నత్తే కొంచెం సంబరం ఉంటుంది వస్తే, చెల్లె నువ్వన్న రాయే మాతోని అట్టే కూర్చుందిరా, ఇక్కడ అన్నం తినద్దురా అంటే నేను అక్కడ అడిగే పెట్టక్క అనమాట. ఇప్పుడు అదే యాడ్ చేసుకుంటా రాధమమ్మి, నేను శారదమమ్మి అది యాడ్ చేసుకుంటే మాకు పని. ఈ సంవత్సరమే మాకు ఇక సంబరం లేదు. ఆ సంబరాన్ని ఆ దేవుడు ఎన్నడిస్తాడో దేవునికి తెలుసు. కానీ ఇప్పుడు అమ్మ, ఇప్పుడు పోయిందని అట్లా బాధపడుకుంటుంటాం సరే. కానీ ఏంటి చెప్పన్నా, ఇప్పుడు చిట్టి దూరమైంది ఒక బాధ సరే, కానీ మళ్ళీ చిట్టి మన ఇంట్లో తిరిగి వచ్చిందని నువ్వు సంతోషపడు. అట్లా కాదురా, నాకేమనిపిస్తుందంటే పెద్ద మేమూలది తుర్తేని దేవునమ్మ రాధక్క తెలిసే కదా, అలా తుర్తేని ఇల్లు కాబట్టి ఆ అమ్మ ఓలింటికి రాదు, మా వయసు ఓలింటికి రాదు. ఖచ్చితంగా మా పెద్దక్కోళ్ళ ఇంటికి వస్తుంది, నేను కోరుకుంటున్నా. చెప్పిన వ్యవసాయం చెప్పిన మొన్న అక్కడ అప్పుడే చెప్పిన చనిపోయి చెప్పిన మా ఇంటికి రామ్మ కొడుకుగా అని చెప్పిన. అదే పండు
అదే ముఖం అదే లెక్క కళలో కనిపించింది. కలల వస్తుందని అనుకుంటున్నాను. ఎట్లయినా వెంకటేశ్ భార్య కడుపుకి వస్తుంది. ఇప్పుడు మరి పాపని ఎందుకు అంటలేవు? వాళ్ళు మన శివాజీ వాళ్ళ బిడ్డనా? శివాజీ వాళ్ళ బిడ్డ అంటే ఎట్లా అంటే చిట్టి అట్లా కాకముందుకే కడుపులో పడ్డది. చిట్టి అట్లా కాకముందుకే కడుపులో పడ్డది కాబట్టి ముందే ఖాయం వచ్చిన పిండం. ఆ పిండాన్ని చిట్టి అని మనం ఎట్లా అనుకున్నాం? ఆయన అర్థం చేసుకోవాలి కదా మనం. మనకు అట్లా తుర్తితోని చిట్టమ్మ నచ్చింది అని మనం అనుకుంటున్నాం. చిట్టమ్మ రాలే. అంతకు ముందే ప్రెగ్నెంట్ 5 నెలలు 2-3 నెలల ప్రెగ్నెంట్తో ఉంది. అప్పటికి ఏ పిండ పడ్డదు. ఈ పిండ పడ్డదని నేను అనుకోలే. కానీ దానికి తుర్తి అయిన ఇల్లు అంటే మా దేవుడు అక్కోలేదు, మా పెద్ద అక్కోలేదు. ఆ ఇంట్లో ఖచ్చితంగా వస్తుందని నేను కోరుకుంటున్నాను. అదే ఏ రూపంలో తెలియదు కానీ అదే రూపం రావాలి. మళ్ళీ రాష్ట్రానికి ఇటు కొట్టాలి. అది ఈ వీడియోలో మీకు మా పిన్నోళ్ళు కనిపిస్తలేరు, అలాగే చార్మి నవ్యవదిన కూడా కనిపిస్తలేరు కదా. ఎందుకంటే నవ్యవదిన డెలివరీ అయింది కాబట్టి ఇక్కడనే ఇంటికాడ ఉంది. మరి ఇంటికాడ ఒక్కదాన్నే ఇచ్చిపెట్టి వస్తారా అంటే, ఎందుకంటే ఇక్కడనే కదా, కాల్ చేస్తే ఈజీగా ఒక 1 మినిట్లో పోవచ్చు. అలాగే చార్మి ఏది అంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. చార్మి ఎందుకు రాలేదు, ఇంటికన్నా ఉందా, ఎక్కడ ఉంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తా. మా ఫ్యామిలీ అందరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అనుకోకూర్రి. ఎందుకంటే చూసే చూపులకు అట్లా కనబడుతుంది, కానీ మా బాధ లోపట్నే ఉంది. ఇప్పుడు టైం చూడు, ఇప్పుడు 3:15 అవుతుంది కదా. ఇంతకుముందు ఒక అక్క మెసేజ్ చేసింది, తమ్ముడు తిన్నావంటే ఇంకా లేదక్క, చెట్ల తీర్థాలు వచ్చినామని చెప్పినాం. ఆ అక్క చూసి ఏమన్నది, ఎంజాయ్ తమ్ముడు అని చెప్పింది. నో ఎంజాయ్ అక్క, మా చెల్లె గుర్తుకొస్తుందని చెప్పిన. ఇది మెసేజ్ కాదు నిజంగా. ఎందుకంటే జ్ఞాపకాలు అనేటివి మైండ్లో ఉంటాయి. ఒక ప్లేస్ చూడంగానే మనకి ఇంటిని గుర్తుకొస్తుంది. అట్లా గుర్తుకొచ్చినప్పుడు బాధ. కానీ ఏం చేద్దాం, వచ్చి ఇప్పుడు మా వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ వీడియోలు తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తుర్రు, తింటుర్రు అని మాత్రం ఎప్పుడు అనుకోకూర్రి. ఎవరి బాధ వాళ్ళకు మనసులు ఉంటుంది. పైకి చూసే చూపుల చూసి ఏది కూడా నమ్మద్దు. అన్న తమ్ముడా పాట ఎప్పుడు రిలీజ్? రేపు రిలీజ్ ఇయ్యాల పెడతా. మన సాంగ్ అయితే రేపు రిలీజ్ అవుతుంది. నాకైతే మస్తు అంటే మస్తు టెన్షన్ అవుతుంది, పాట పోతుందా పోదా అని. కానీ అన్ని సాంగ్ల కంటే మన సాంగ్ యూనిక్ అనిపిస్తుంది. అన్ని ఎల్లమ్మ సాంగ్స్ కంటే నీదే బెస్ట్ ఉంది. డేట్ కూడా చెప్పన్నా, కొద్దిమంది తర్వాత అంటే ఏంటిది, ఆ రోజు గురువారం అవుతుంది. గురువారం ప్రొద్దున 8:30కి మన తమ్ముడు ఎల్లమ్మ సాంగ్ అయితే ఫుల్ సాంగ్ అయితే రాబోతుంది జాన్ ఫోక్ ఛానల్లో. ప్లీజ్ ఖచ్చితంగా ఆ పాటని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పాట ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది. బోనం నెక్స్ట్ పోయిన ఇయర్ బోనం మీద బోనం ఎత్తన్న సాంగ్ ఎట్లుందో దానికంటే డబుల్ ఉంది నాకైతే ఈ సాంగ్. ఆ సాంగ్ బాగా నచ్చింది. అందులో డ్యాన్స్ జాన్ అయితే ఇరగదీసింది అనుకో. ఇరగదీసి అక్కడ ఎంత మంచిగా ఊకుందో, ఏం తెలియనట్టు ఊకుంది. మటన్ వస్తుంది కదా ఇప్పుడు, ఆడ మటన్ వస్తుంది. ఎప్పుడు తినాలి, ఎప్పుడు అనుకుని వినిపించలే మాట. అయినా తమ్మ అని చెప్పి ఇరగదీసి గట్టు మంచిగా గట్ల నార్మల్ ఊకునేది. మటన్ కోసం చెప్తుంది. మటన్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు నోట్లు మటన్ పచ్చడి. ప్లీజ్ ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు ఆ సాంగ్ వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో. ఏ ఛానల్? జాన్ ఫోక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో, బెల్ ఐకాన్ కొట్టుకుంటే ఆ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సమ్మతమ్మ అన్న పాట అయితే మామూలు లేదు, డిఫరెంట్ ఉంది. అప్పటి నుండి ఇదివరకు దాకా ఎల్లమ్మ పాటలు ఒక తీరు ఉన్నాయి. ఈ పాట మాత్రం బాగా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ నాకు అనత్తలేదు, కానీ చాలా చాలా మంచిగా ఉంది. అందరూ ఇది ఎల్లమ్మ సాంగ్ కదా చూడొద్దు అన్నట్టు కాదు. ఈ నార్మల్ సాంగ్ ఎట్లా చూస్తుందో ఎల్లమ్మ సాంగ్ కూడా అట్లా ఉంది. మీకు చూసిన కొద్ది ఉలికత్తది, చేయాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంది పాట. దయచేసి చెప్తున్నా, రేపు మాత్రం 9వ తారీఖు ఫుల్ సాంగ్ అయితే వస్తుంది. ఊపుకోండి. దేవుడు మొక్కినా కానీ, ఏదైనా పండుగ చేసినా కానీ, బతుకమ్మలకైనా కానీ, ప్రతి ఒక్కదానికైనా కానీ ఈ పాట చేసుకోవచ్చు. మస్తున్నది. చేసిన కొద్ది పత్తినే ఉంటుంది. దమ్ము ఖచ్చితంగా చేస్తారు మీరైతే. అది ఆ నమ్మకం అయితే నాకున్నది. చాలా మంచిగా చూసుకోండి. ఆ పాట అయితే ఎల్లమ్మ పాట, తమ్ముడు అన్న పాట, తమ్ముడ పోతలింగన్న, అన్ని విధాలు కలిసి చిన్న కత్తర్ నాకు లేదు. సాగర్ జాన్ పాట చూసిన పొడి కూడా బుద్ధి కొంచెం అంతనే పెట్టిరు. కానీ ఆ డాన్స్ స్టెప్ చూస్తే మాత్రం కళ్ళే తిరుగుతాయి. అసలు స్టెప్ వాళ్ళకి నచ్చిందో రాలేదో అనిపిస్తుంది. అంత సూపర్ గా వచ్చింది. అంటే పాటకు తగ్గట్టు మంచి మూమెంట్స్ కానీ మంచి స్టెప్ నాకు అర్థమైతే ఊక అదే స్టెప్ చూస్తున్నా. మొత్తం డిఫరెంట్ ఉంది కదా. మీరు కూడా తప్పకుండా రేపు సాంగ్ వస్తుంది,
వెళ్ళి చూడండి. అది ఎన్నిసార్లు చూసినా కానీ చూడాలనిపిస్తుంది, అంత వెరైటీగా ఉన్నది సాంగ్. ఆ స్టెప్పులకే మనకు మస్తు సంతోషం అనిపిస్తుంది. ఆ సాంగ్ అందరు చూసి లైక్ కొట్టి చేరి చేయండి. సాగరు జానుది. లాస్ట్ ఇయర్ అయితే అందరం ఎక్కడనే డీజే పెట్టుకుని ఆనందంగా ఎగిరినాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ అంటేనే ఒక ఎంజాయ్మెంట్. ప్రతి సంవత్సరం చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఎంజాయ్ చేసే మాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా ఏ నిద్రలో కూడా ఏ కళలో కూడా మేము అనుకోలేం. కానీ ఒక్కటేసారి వచ్చేసింది. ఒకటేసారి ఆ ఎంజాయ్మెంట్ అంతా, పాత ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది. ఓకే, మూవ్ ఆన్ అయిదామని చెప్పి పాత రోజుల్లో ఎక్కడనే డ్యాన్స్ చేసినా ఏం చేసినా కానీ ఒక్కటి అనేది ఉండిపోతుంది. చెల్లె మాతో డ్యాన్స్ చేసింది కానీ, అక్కడ మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మా చెల్లె అక్కడ ఉన్నప్పుడు మాతోని పలకరించిన విధానం కానీ, మాతో ఉన్న విధానం కానీ ప్రతి ఒక్కటి గుర్తు వస్తూనే ఉంటాయి. ఇక అది ప్రతి ఒక్కరి మా ఫ్యామిలీ ఊపిరి ఉన్నంత వరకు మా చిట్టి జ్ఞాపకాలు అయితే ఎప్పుడు మాతోనే ఉండిపోతాయి. కానీ మూవ్ ఆన్ అవ్వక తప్పది. ఎందుకంటే మూవ్ ఆన్ అవుతేనే మా మైండ్ కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇంటికైనా ఉండి అదే ధ్యాసలు ఉంటే కూడా మంచిగా ఉంటుంది. అందుకే అటు ఇటు తిరగకుండా అటు ఇటు పండుగలకు వెళ్ళకుండా ఉంటే కొద్దిగా పాత రోజులు అనేవి వస్తాయని చెప్పి మా ఆలోచన. అంతే. ఆడ గన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఓడుతుంది. వాళ్ళ సాంగ్ రేపు వస్తుంది కాబట్టి దానికి రీల్స్ కూడా వేస్తున్నాం. ఆల్రెడీ ఒక రీల్ చేసినా పెట్టినా కూడా. ఇప్పుడు అందరం కలిసి చేద్దామంటే దాన్ని కూడా రీల్స్ చేసి పెడుతున్నాం. ఇక ఇక్కడికే మన వీడియో అయితే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో అదిరే కొడదాం. అలాగే మన సాంగ్ కూడా నెక్స్ట్ది మళ్ళీ తీయాల వద్ద కూడా చెప్పండి. పర్లేదు, మన సాంగ్ అయితే మంచిగానే ముందుకు సాగుతుంది. ఆగిపోతుందేమో అనుకున్నా, కానీ కొద్దిగా ముందుకు వెళ్తుంది. మీ అందరి సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ అందరు వెరీ మచ్. అలాగే ఇంకా సాంగ్ కూడా ఏదైనా పెట్టమంటారా లేదా కూడా చెప్పండి. ఓకేనా? బాయ్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.